ఇందిరాగాంధీ భారతదేశపు తొలి మహిళా ప్రధాని, ప్రజల ప్రేమను గెలుచుకున్న నాయకురాలు. ఆమె లీడర్షిప్లోనే ఇండియా న్యూక్లియర్ స్టేట్గా మారింది. బంగ్లాదేశ్ యుద్ధంలో గెలిచింది. ఆమె ఎంతలా పేరు సంపాదించారంటే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అనేంతగా. కానీ 1975లో ఆమెపై వచ్చిన ఎన్నికల కేసు, అలహాబాద్ కోర్టు తీర్పు ఆమె అధికారం కోల్పోయేలా చేసింది. అధికారం అంటే తానే అన్న భావన, దేశానికి నేనే అవసరం అన్న గుడ్డి నమ్మకం వల్ల దేశంలో ఆమె అధికారం నిలబెట్టుకోవడానికి ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించారు. 21 నెలల పాటు ఈ దేశం నరకం చూసింది. దీనికి బదులుగా 1977లో ప్రజలు ఆమెకు స్పష్టమైన సమాధానం చెప్పారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ కథ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే: అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అంటే పరీక్ష. దానిని జయించిన వాడు లీడర్ అవుతాడు. దానిలో మునిగిపోయిన వాడు హిట్లర్ లాగా డిక్టేటర్ అవుతాడు. దిస్ ఈజ్ బాల మల్లేష్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.